లేదని ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ గారి ఆఫీస్కు పోయి 1 గంట ముందర ఆయన దగ్గర న్యాయం జరిగే అవకాశం లేదు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిగా నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన బంధువులు చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విషం తాగిండు, పురుగుల మందు తాగిండు. పురుగుల మందు తాగిన వెంటనే వ్యక్తి చనిపోడు, చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడతాడు. ఈయనను వెంటనే హాస్పిటల్ తీసుకుపోయాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హాస్పిటల్లో ఈయన ఓపెన్గా మీడియా ముందు మరణ వాంగ్మూలం ఇచ్చిండు. నా చావుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ చేయబట్టే నేను ఏ విధంగా పురుగుల మందు తాగుతున్నానని. ఇవాళ తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక బొల్లు గగురు పొడిచే వెన్నులో చలి పుట్టించే విషయం ఏంటంటే ఇంతవరకు దీని మీద ఎఫ్ఐఆర్ కాలే. ఇంతవరకు దీని మీద ఎఫ్ఐఆర్ కాలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ ఆర్మీ రవితో మాట్లాడినా, ఎఫ్ఐఆర్ అయిందా బాబు అంటే కాలేదు. ఎందుకు? నేను మంత్రి గారి పేరు చెప్పినా అని చెప్పి స్థానిక ఏసీపీ ఆ తిరుపతి రెడ్డి గారు నా ఎఫ్ఐఆర్ తీసుకోవడం లేదు, నా కంప్లైంటే తీసుకోవడం లేదు, కంప్లైంట్ తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ కాదు. ఈయన హాస్పిటల్లో 7 రోజులు ట్రీట్మెంట్ జరిగింది ఇతనికి. ఆ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఒక మనిషి విషం తాగిండంటే ఆ విషాన్ని విరుగుడుకు రకరకాల మెడిసిన్స్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ అంటే జరిగింది. ఎమ్మెల్సీ కూడా తీసుకొచ్చుకున్నాడు ఆయన. ఆ ఎమ్మెల్సీ ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ కాలేదు సార్. మరి మంత్రి గారి పేరుందని చెప్పి ఎవరు ఎఫ్ఐఆర్ చేయడం లేదు. పోలీసు వాళ్ళు అంటున్నారు నాకు పైనుంచి ప్రెషర్ ఉంది అందుకొరకు నేనేం చేయలేని అంటున్నారు. ఆ పైనుంచి ప్రెషర్ ఏంటి అంటే ఈ మాఫియా అనేది ఎంత డీప్గా పోయిందో మీరు అర్థం చేసుకోండి. కేవలం కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో 12% వాటా, 20% వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు. ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమారు, వివేకానంద్ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్లో ఉండే మంత్రి కొండా సురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని సీతక్క మనుషులు అంటారు. వీళ్ళిద్దరూ ఉన్నారా మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండా సురేఖ అంటారు. అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం, ఇదంతా మీదంతా కాదు, ఇదంతా రాజ్యం నాది, నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇలా రోహన్ రెడ్డి, ఇలా మీరు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్స్లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు, ఎవ్వరు కూడా రియాల్టర్ సుఖంగా లేడు. ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్లు నిఘా పెడతలేరా? ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా? క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లలో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి, ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టవచ్చు కదా. తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టవచ్చు కదా. ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, కొండలరెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, రేవంత్ రెడ్డికి ఇంకెవరెవరైతే ఉన్నారో, ఎవరో ఫహీం ఖురేషో నయీం ఖురేషో ఆయన పేరు, ఆయన గెస్ట్ హౌస్ ముంగట, వీళ్ళందరి గెస్ట్ హౌస్ల ముంగట పెట్టాలి కదా. మొన్న ఈనాడు, సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ, తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు. ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చినా కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు. ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో. ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు. ఇవాళ మేము పొద్దున్నే వస్తుంటే కల్వకుర్తిలో గత వారం రోజుల నుంచి పాఠశాలల్లో పిల్లలు తినే అన్నం వండక పిల్లలు, హెడ్ మాస్టరు, టీచర్ అందరు కలిసి అన్నం వండుతున్నారు. కుక్కులు వీళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఎందుకంటే మాకు జీతాలు రావట్లేదని. గురుకుల పాఠశాలల్లో, సంక్షేమ పాఠశాలల్లో గత 5 నెలల నుంచి ఎంప్లాయీస్కి జీతాలు లేవు. మిషన్ భగీరథలో 6 నెలల నుంచి, ఈ తెలంగాణకు తాగునీరు అందించే మిషన్ భగీరథలో 6 నెలల నుండి ఉద్యోగస్తులకు జీతాలు లేవు. 6 నెలల నుంచి లేవు. ఒక ఉద్యోగస్తుడు, గాంధీ అనే ఉద్యోగస్తుడు ఖమ్మంలో సూసైడ్ చేసుకుంటే అప్పుడు 1 నెల జీతం ఇచ్చిండ్రు, 1 నెల జీతం ఇచ్చిండ్రు. ప్రతి చోట కూడా ఉద్యోగస్తులకు జీతాలు లేవు. వస్తే కూడా 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇంకా పార్ట్ టైము కాంట్రాక్ట్ల గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఇది పరిస్థితి. మరి వాటి గురించి చూడాల్సిన
ఇలా చాలా చోట్ల ఇంటర్మీడియట్కు ఇప్పటికి కూడా చాలా చోట్ల పుస్తకాలు రాలే. ఈ రోజు కూడా గురుకుల పాఠశాలల్లో టెక్స్ట్ బుక్స్ రాలేదని చెప్పి విద్యార్థులు రోడ్డు ఎక్కిండ్రు. మాకు తిండి జరగలేదని చెప్పి విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు. నిన్నగాక మొన్న హుస్నాబాద్లో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుని ఇప్పటివరకు 108 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. వాటి గురించి పాలన సమీక్ష ఇవన్నీ జరగాలి కదా. అది చేయకుండా దక్కన్ సిమెంట్లో ఎంత పర్సెంటేజ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీలకు నోటీస్ ఇస్తున్నది. నిజానికి అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు, పైసల కలెక్షన్ బోర్డు. ఇది 100% ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొండా సురేఖ గారి మంత్రివర్గంలో ఉన్నది. పైసల కలెక్షన్ బోర్డు నోటీస్ ఇవ్వాలి, తర్వాత వెనక నుంచి పైసలు తీసుకోవాలి. ఈ ఓఎస్డీల వ్యవస్థ అంతా కూడా ఇట్లనే ఉన్నది. ఓఎస్డీలు అందరినీ కూడా తీసుకొచ్చి మనకు ఇవి ఓఎస్డీలు అందరూ కూడా ఈ దందలు చేయాలి. ఇప్పుడు రోహన్ రెడ్డి సుమంత్ వ్యవహారం ఎట్లుందో అట్లనే ఉంది. కేవలం కొండా సురేఖ గారి విషయం